am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry 4th semester, paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 2, Proton Magnetic Resonance Spectroscopy 2. In this video, the topics discussed here are chemical shift, NMR splitting of signals. In this, spin-spin coupling, coupling constants. First of all, we see about chemical shift. The NMR signal of the bound proton appears at higher applied field than the signal of the bare protons. This difference between the two signals is called a chemical shift. NMR సిగ్నల్ తీసుకున్నప్పుడు బౌండ్ ప్రోటాన్కి హయ్యర్ అప్లైడ్ ఫీల్డ్ దగ్గర వస్తుంది దాన్ దట్ ఆఫ్ ది బేర్ ప్రోటాన్. సో ఇక్కడ బేర్ ప్రోటాన్ ఏంటి అంటే మనకి సింగిల్ ప్రోటాన్ తీసుకున్నప్పుడు ఆ ప్రోటాన్కి రావాల్సిన సిగ్నల్ కన్నా బౌండ్ అయి ఉన్న ప్రోటాన్స్కి హయ్యర్ ఫీల్డ్ దగ్గర NMR సిగ్నల్ అనేది వస్తుంది. ఈ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సిగ్నల్స్నే మనము ఏం చెప్తాము అంటే కెమికల్ షిఫ్ట్ అనేసి చెప్తాము. అంటే యాక్చువల్గా రావాల్సిన పొజిషన్ కన్నా మనకి NMR సిగ్నల్ అనేది బౌండ్ ప్రోటాన్కి ఎక్కడ వస్తుంది అంటే హై ఫీల్డ్ దగ్గర వస్తుంది. సో ఈ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సిగ్నల్స్ ఈజ్ కాల్డ్ ఏ కెమికల్ షిఫ్ట్. దస్ ఏ కెమికల్ షిఫ్ట్ ఈజ్ ద చేంజ్ ఇన్ ద రెజొనెన్స్ పొజిషన్ ఆఫ్ ఏ న్యూక్లియస్ దట్ ఈజ్ brought about by its molecular environment. A peak at higher field than another is said to be upfield. A peak at lower field than another is said to be downfield. Thus, chemical shift is the change in the resonance position of a nucleus that is brought about by its molecular environment. So, chemical shift ni మనం ఎలా చెప్పొచ్చు అంటే చేంజ్ ఇన్ ద రెజొనెన్స్ పొజిషన్ ఆఫ్ ఏ న్యూక్లియస్. మనం తీసుకునే న్యూక్లియస్ యొక్క రెజొనెన్స్ పొజిషన్లో చేంజ్ రావడం అంటే యాక్చువల్గా రావాల్సిన పొజిషన్ కన్నా హై ఫీల్డ్లో వస్తుంది అని చెప్తున్నాం కదా. సో ఆ చేంజ్ ఇన్ ద పొజిషన్ నే మనం కెమికల్ షిఫ్ట్ అంటాం. సో ఆ చేంజ్ ఇన్ పొజిషన్ ఎలా వస్తుంది అంటే బై ఇట్స్ మాలిక్యులర్ ఎన్విరాన్మెంట్. వాటి చుట్టూ ఉండే మాలిక్యులర్ ఎన్విరాన్మెంట్ని బట్టి మనకి ఆ పొజిషన్లో చేంజ్ అనేది వస్తుంది అనమాట. ఏ పీక్ ఎట్ హయ్యర్ ఫీల్డ్ దాన్ అనదర్ ఈజ్ సెడ్ టు బి అప్ ఫీల్డ్. ఏదైనా ఒక పీక్ తీసుకున్నప్పుడు ఆ పీక్ దాని పక్కన ఉన్న అనదర్ పీక్ కన్నా కూడా హై ఫీల్డ్లో కనుక ఉందనుకోండి ఆ పీక్ని ఏం చెప్తాము అంటే అప్ ఫీల్డ్లో ఉంది అనేసి చెప్తాము. ఏ పీక్ ఎట్ లోవర్ ఫీల్డ్ దాన్ అనదర్ ఈజ్ సెడ్ టు బి డౌన్ ఫీల్డ్. లేదు ఆ పీక్ కనుక పక్కనున్న అనదర్ పీక్ కన్నా కూడా లోవర్ ఫీల్డ్ తక్కువ ఫీల్డ్లో కనుక ఉందనుకోండి అప్పుడు దాన్ని ఏం చెప్తాము అంటే డౌన్ ఫీల్డ్లో ఉంది అనేసి చెప్తాము. The protons in the electron-rich environments are more shielded from the applied magnetic field and will sense a smaller effective magnetic field. Therefore, they will require a lower frequency to come into resonance because delta E is smaller. సో ఎలక్ట్రాన్ రిచ్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్న ప్రోటాన్స్ తీసుకున్నప్పుడు అవి ఎక్కువగా షీల్డ్ అవుతాయి అనమాట ఫ్రమ్ ది అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం అప్లై చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి షీల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రోటాన్స్కి అంటే ఎలక్ట్రాన్ రిచ్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్న ప్రోటాన్స్కి షీల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దే విల్ సెన్స్ ఏ స్మాలర్ ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అవి తక్కువ ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే చూపిస్తాయి. దేర్ఫోర్ దే విల్ రిక్వైర్ ఏ లోవర్ ఫ్రీక్వెన్సీ టు కమ్ ఇన్ టు రిజొనెన్స్ బికాస్ డెల్టా ఈ ఈజ్ స్మాలర్. సో స్మాలర్ ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇస్తాయి కాబట్టి అవి రెజొనెన్స్లోకి రావాలి అంటే తక్కువ ఫ్రీక్వెన్సీని సప్లై చేస్తే సరిపోతుంది అనమాట రెజొనెన్స్లోకి రావడానికి. బికాస్ ఎందుకు అంటే డెల్టా ఈ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఎలక్ట్రాన్ రిచ్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్న ప్రోటాన్స్ మోర్ షీల్డ్ అవుతాయి. మోర్ షీల్డ్ అవ్వడం వల్ల మనకి దే విల్ సెన్స్ ఏ స్మాలర్ ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇస్తాయి. సో ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఇస్తే సరిపోతుంది అనమాట అవి రెజొనెన్స్లోకి రావడం కోసం. ఎందుకు అంటే డెల్టా ఈ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది. Next, protons in the electron poor environments are less shielded from the applied magnetic field and thus they will sense a larger effective magnetic field and therefore require a higher frequency to come into resonance because delta E is larger.
సో ఇందాక ఎలక్ట్రాన్ రిచ్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎలక్ట్రాన్ పూర్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్న ప్రోటాన్స్ తీసుకున్నప్పుడు అవి మనం అప్లై చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతాయి అంటే లెస్ షీల్డింగ్ అనేది జరుగుతుంది అక్కడ. సో లెస్ షీల్డ్ అవడం వల్ల అవి ఏమవుతాయి అంటే దే విల్ సెన్స్ ఏ లార్జర్ ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇస్తాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అవి రెజొనెన్స్లోకి రావడానికి మనకి హై ఫ్రీక్వెన్సీ అనేది అవసరం అవుతుంది. బికాస్ డెల్టా ఈ ఈజ్ లార్జర్, ఎందుకంటే అక్కడ మనకి డెల్టా ఈ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ద అప్ ఫీల్డ్ మీన్స్ ఫార్దర్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అండ్ డౌన్ ఫీల్డ్ మీన్స్ ఫార్దర్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. సో అప్ ఫీల్డ్ డౌన్ ఫీల్డ్ అని చెప్పుకుంటున్నాం కదా. సో అప్ ఫీల్డ్ అనేది ఏంటి అంటే అసలు మనకు వచ్చిన స్పెక్ట్రమ్కి ఫార్దర్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ బాగా చివరగా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని అప్ ఫీల్డ్ అనేసి చెప్తాము. అండ్ డౌన్ ఫీల్డ్ మీన్స్ ఫార్దర్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్కి బాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చివరగా ఉన్నదాన్ని డౌన్ ఫీల్డ్ అనేసి మనం చెప్తాం అనమాట. ద మోస్ట్ NMR రిఫరెన్స్ కాంపౌండ్ ఈజ్ టెట్రామిథైల్ సిలేన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ TMS. సో మనం ఇక్కడ NMR సిగ్నల్స్ని డ్రా చేసుకునేటప్పుడు అక్కడ రిఫరెన్స్ కాంపౌండ్ కింద ఏం తీసుకుంటున్నాము అంటే టెట్రామిథైల్ సిలేన్ తీసుకుంటున్నాము, దాన్నే షార్ట్ ఫామ్లో TMS అనేసి చెప్తాము. సో ద ఫార్ములా ఆఫ్ TMS ఈజ్ CH3 4 times SI. సో ఇక్కడ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఇక్కడ సిలికాన్ ఉంటుంది, దానికి 4 మిథైల్ గ్రూప్స్ అనేవి ఇలాగా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. Because silicon is less electronegative than carbon, the methyl groups of TMS are relatively electron rich and their protons are well shielded. In fact, protons of TMS are more shielded than those of almost all organic compounds. So, most NMR signals appear downfield. ఎందుకు మనం ఇక్కడ TMSని రిఫరెన్స్ కాంపౌండ్ కింద తీసుకుంటున్నాము అంటే సిలికాన్ అనేది లెస్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ కార్బన్ యాటమ్తో కంపేర్ చేసినప్పుడు సిలికాన్ అనేది తక్కువ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి ఏమవుతుంది, ద మిథైల్ గ్రూప్స్ ఆఫ్ TMS ఆర్ రిలేటివ్లీ ఎలక్ట్రాన్ రిచ్. దానికి అటాచ్ అయిన మిథైల్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు అవి ఎలక్ట్రాన్ రిచ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. అండ్ దేర్ ప్రోటాన్స్ ఆర్ వెల్ షీల్డెడ్, ఎలక్ట్రాన్ రిచ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి వాటి ప్రోటాన్స్ అన్నీ కూడా బాగా షీల్డింగ్ అనేది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ protons of TMS are more shielded than those of the almost all organic compounds. Protons of TMS తీసుకున్నప్పుడు ఎక్కువగా షీల్డింగ్ అనేది జరుగుతుంది, ఎందుకంటే అక్కడ 4 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, 4 కూడా ఎలక్ట్రాన్ రిచ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ రిచ్ కాబట్టి షీల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాము. సో అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు TMSలో ఉన్న ప్రోటాన్స్ ఎక్కువగా షీల్డింగ్ అనేది జరుగుతుంది. సో మోస్ట్ NMR సిగ్నల్స్ ఎపియర్ డౌన్ ఫీల్డ్. సో NMR సిగ్నల్స్ అన్నీ కూడా మనకి ఏ ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకున్నా కూడా TMSతో కంపేర్ చేసినప్పుడు అన్నీ మనకి డౌన్ ఫీల్డ్లోనే వస్తాయి అన్నమాట. ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ TMS ఆల్ ద రెలవెంట్ సిగ్నల్స్ ఎపియర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది TMS పీక్. సో మనము ఏదైనా ఒక శాంపుల్ సొల్యూషన్ తీసుకుని దాంట్లో TMS ఉండేది తీసుకున్నాం అనుకోండి, అన్ని సిగ్నల్స్ కూడా TMS పీక్కి లెఫ్ట్ సైడ్లోనే వస్తాయి. ఆ సొల్యూషన్లో ఉన్న శాంపుల్స్కి వేటికైనా సరే NMR సిగ్నల్స్ అనేవి TMS పీక్కి లెఫ్ట్ సైడ్లోనే వస్తాయి అన్నమాట. ఎందుకంటే అన్నీ కూడా మనకి డౌన్ ఫీల్డ్లోనే వస్తాయని చెప్పుకున్నాం కదా. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది TMS పీకే మనకి ఏ శాంపుల్కైనా NMR సిగ్నల్స్ అనేవి వస్తాయి. ద పొజిషన్ ఇన్ ఎన్ NMR స్పెక్ట్రమ్ వేర్ ఏ సిగ్నల్ అక్కర్స్ ఈజ్ కాల్డ్ ద కెమికల్ షిఫ్ట్. సో NMR స్పెక్ట్రమ్ యొక్క పొజిషన్ ఎక్కడైతే మనకి సిగ్నల్ వస్తుందో దాన్నే మనము కెమికల్ షిఫ్ట్ అనేసి చెప్తాం అనమాట. ద కెమికల్ షిఫ్ట్ ఇండికేట్స్ హౌ ఫార్ ద సిగ్నల్ ఈజ్ ఫ్రమ్ ది TMS పీక్. సో కెమికల్ షిఫ్ట్ మనకి ఏం చెప్తుంది అంటే దేన్ని ఇండికేట్ చేస్తుందంట, TMS పీక్ నుంచి మనకు వచ్చిన సిగ్నల్ ఎంత దూరంలో ఉంది ఏంటి అనేది ఇండికేట్ చేస్తుంది. ద మోస్ట్ కామన్ స్కేల్ ఫర్ కెమికల్ షిఫ్ట్ ఈజ్ ద డెల్టా స్కేల్ అండ్ హ్యాస్ యూనిట్స్ ఆఫ్ పార్ట్స్ పర్ మిలియన్, that is ppm. Most proton chemical shifts fall in the range 0 to 10 ppm. సో మనకి కెమికల్ షిఫ్ట్ని కామన్గా ఏ స్కేల్లో డిటర్మైన్ చేసుకుంటామంటే డెల్టా స్కేల్లో రిప్రజెంట్ చేస్తాము. దానికి యూనిట్స్ వచ్చేసరికి పార్ట్స్ పర్ మిలియన్, సింపుల్గా మనం ppms అనేసి రిప్రజెంట్ చేస్తాం. మోస్ట్ ప్రోటాన్ కెమికల్ షిఫ్ట్స్ ఫాల్ ఇన్ ద రేంజ్. సో కెమికల్ షిఫ్ట్కి రేంజ్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 0 నుంచి 10 ppm వరకు ఉంటుంది.
కెమికల్ షిఫ్ట్ ఫార్ములా తీసుకున్నప్పుడు కెమికల్ షిఫ్ట్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఇన్ పీపీఎమ్స్ ఇజ్ ఈక్వల్ టు పొజిషన్ ఆఫ్ సిగ్నల్ in hertz minus position of TMS peak in hertz divided by spectrometer frequency megahertz. So this is the formula of chemical shift. ఇక్కడ మనకి వచ్చే వాల్యూ పీపీఎమ్స్లో వస్తుంది. సో ఇక్కడ మనం ఇట్లాగా సింపుల్గా ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాము విచ్ రిప్రజెంట్స్ డౌన్ ఫీల్డ్ అప్ ఫీల్డ్. సో ఇలా ఒక డెల్టా స్కేల్ తీసుకుంటున్నాము, 0 నుంచి 10 వరకు ఉంటుందని చెప్పాం కదా. సో 0 to 10 తీసుకుంటున్నాం డెల్టా స్కేల్. సో ఇటు తీసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, డీ షీల్డింగ్ జరుగుతుంది. సో డౌన్ ఫీల్డ్ అనేసి చెప్తాం, ఎందుకంటే ఫార్దర్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి. అదే ఇటువైపు తీసుకున్నాం అనుకోండి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లోవర్ ఫ్రీక్వెన్సీ షీల్డింగ్ జరుగుతుంది, అప్ ఫీల్డ్. ఫార్దర్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది అప్ ఫీల్డ్ అనేసి చెప్తాము. నెక్స్ట్ వన్, NMR splitting of signals. In this spin-spin coupling, the interactions between the spins of neighboring magnetic nuclei in a molecule may cause the splitting of NMR signal in the spectrum. This is known as spin-spin coupling, which occurs through bonds by means of a slight unpairing of the bonding electrons. సో స్పిన్ కప్లింగ్ లో ఏం చెప్పుకుంటున్నాము అంటే ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద స్పిన్స్ ఆఫ్ నైబరింగ్ మ్యాగ్నెటిక్ న్యూక్లియై ఇన్ ఏ మాలిక్యూల్ మే కాజ్ ద స్ప్లిటింగ్ ఆఫ్ NMR సిగ్నల్ ఇన్ ద స్పెక్ట్రమ్. సో ఇక్కడ మనకి మనం తీసుకునే మాలిక్యూల్లో నైబరింగ్ మ్యాగ్నెటిక్ న్యూక్లియస్ తీసుకుంటే అంటే పక్కపక్కన ఉండే న్యూక్లియస్ యొక్క స్పిన్స్ ఇంటరాక్షన్స్ జరగడం వల్ల మనకి NMR సిగ్నల్స్లో స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఈ స్ప్లిట్టింగ్నే మనం ఏం చెప్తున్నాము అంటే స్పిన్ కప్లింగ్ అనేసి చెప్తున్నాం. అది ఎట్లా వస్తుంది అంటే త్రూ బాండ్స్ ద్వారా వస్తుంది అనమాట. సో అది బాండ్స్ మీన్స్ అన్పేరింగ్ ఆఫ్ ది బాండింగ్ ఎలక్ట్రాన్స్. అక్కడ బాండింగ్ అయిన ఎలక్ట్రాన్స్ యొక్క స్లైట్ అన్పేరింగ్ జరగడం వల్ల మనకి ఇక్కడ స్పిన్ కప్లింగ్ అనేది వస్తుంది. హౌవెవర్ chemically equivalent protons don't show spin coupling due to interactions among themselves. సో కెమికల్లీ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి మనకి స్పిన్ కప్లింగ్ని ఇవ్వవు. ఎందుకు అంటే వాటి మధ్య ఇంటరాక్షన్స్ జరగడం వల్ల అవి స్ప్లిట్టింగ్ అనేది ఏమి అక్కడ జరగదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఇక్కడ. కన్సిడర్ ఇథైల్ బ్రోమైడ్ CH3CH2Br. The spin of two protons CH2 can couple with the adjacent methyl group CH3 in 3 different ways relative to the external field. ఇక్కడ మనం ఇథైల్ బ్రోమైడ్ తీసుకుంటున్నాము. ఇథైల్ బ్రోమైడ్ తీసుకుని దాంట్లో స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. స్పిన్ ఆఫ్ ది 2 ప్రోటాన్స్ తీసుకున్నప్పుడు అంటే CH2 గ్రూప్ తీసుకుంటే ఆ CH2 గ్రూపు యొక్క స్పిన్ అనేది దేంతో కప్లింగ్ జరుగుతుంది అంటే విత్ ద అడ్జసెంట్ మిథైల్ గ్రూప్తో. పక్కనున్న మిథైల్ గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్ యొక్క స్పిన్స్ తోటి ఇంటరాక్షన్స్ జరుగుతాయి. ఇంటరాక్షన్స్ జరిగి కప్లింగ్ అనేది జరుగుతుంది. సో ఆ ఇంటరాక్షన్స్ జరిగినప్పుడు మనకి ఎన్ని వేస్లో జరుగుతుంది అక్కడ కప్లింగ్ అనేది అంటే 3 different వేస్లో జరుగుతుంది రిలేటివ్ టు ద ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో ఆ 3 different వేస్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది చూద్దాం. సో 3 different వేస్లో జరుగుతుంది కాబట్టి మనకు అక్కడ వచ్చేది ఏంటంటే ట్రిప్లెట్ అనేది వస్తుంది. దస్ ఏ ట్రిప్లెట్ ఆఫ్ పీక్స్ రిజల్ట్స్ విత్ ద ఇంటెన్సిటీ రేషియో ఆఫ్ 1:2:1 విచ్ కరస్పాండ్స్ టు ద డిస్ట్రిబ్యూషన్ రేషియో ఆఫ్ అలైన్మెంట్. సో అక్కడ ట్రిప్లెట్ వస్తుంది అంటున్నాం కదా, దానికి ఇంటెన్సిటీ రేషియో ఎంత ఉంటుంది అంటే 1:2:1 ఉంటుంది, విచ్ కరస్పాండ్స్ టు ద డిస్ట్రిబ్యూషన్ రేషియో ఆఫ్ అలైన్మెంట్. సో ఆ డిస్ట్రిబ్యూషన్ అలైన్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో మనకు వచ్చే ట్రిప్లెట్ 1:2:1 అని చెప్తున్నాం కదా. సో ఫస్ట్ తీసుకున్నప్పుడు మనకి అక్కడ స్పిన్స్ యొక్క అలైన్మెంట్స్ తీసుకుంటే ప్రోటాన్ స్పిన్స్ యొక్క అలైన్మెంట్ ఎట్లా ఉంటుంది, రెండు కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటాయి. అంటే ఇవి రెండు కూడా +12 కింద తీసుకుంటే రీఇన్ఫోర్సింగ్ జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి 2 అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఒకటి డౌన్వర్డ్ డైరెక్షన్, ఒకటి అప్వర్డ్ డైరెక్షను. నెక్స్ట్ది వచ్చేసరికి ఫస్ట్ది అప్వర్డ్ డైరెక్షను, సెకండ్ది డౌన్వర్డ్ డైరెక్షను. సో ఇక్కడ ఏమి కూడా నాట్ ఎఫెక్టింగ్ ఏముండదు. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ అపోజింగ్లో ఉంటుంది, అంటే రెండు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే తీసుకుంటున్నాము స్పిన్స్ అనేవి, అంటే -12 తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలాగా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇట్లా మనకి ట్రిప్లెట్ తీసుకున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ రేషియో వచ్చి 1:2:1 వస్తుంది.
Similarly, the spin of 3 protons, methyl group లో ఉన్న 3 protons can couple with the adjacent methylene group in 4 different ways relative to the external field. సో మిథైల్ గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్ 3 ప్రోటాన్స్ కూడా పక్కనున్న మెథిలిన్ గ్రూప్లోని 2 ప్రోటాన్స్ తోటి కప్లింగ్ 4 డిఫరెంట్ వేస్లో జరుగుతాయి అన్నమాట, రిలేటివ్ టు ద ఎక్స్టర్నల్ ఫీల్డ్. అది ఎట్లాగో చూద్దాం ఇప్పుడు. సో 4 డిఫరెంట్ వేస్లో జరుగుతున్నాయి ఇంటరాక్షన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి క్వార్టెట్ వస్తుంది విత్ ద ఇంటెన్సిటీ రేషియో 1:3:3:1. సో ఫస్ట్ది ఇట్లాగా మనం తీసుకునే 3 ప్రోటాన్స్ యొక్క స్పిన్స్ అలైన్మెంట్ ఇట్లాగా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి, స్ట్రాంగ్లీ రీఇన్ఫోర్సింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో 2 అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే ఒకటి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ వన్ ఫస్ట్ది అప్వర్డ్ డైరెక్షను, తర్వాతది డౌన్వర్డ్ డైరెక్షను, నెక్స్ట్ వన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటే నెక్స్ట్ 2 అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇది వీక్లీ రీఇన్ఫోర్సింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫస్ట్ 2 డౌన్వర్డ్ డైరెక్షను, నెక్స్ట్ది అప్వర్డ్ డైరెక్షన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకటి ఫస్ట్ది డౌన్వర్డ్ డైరెక్షను, సెకండ్ వన్ అప్వర్డ్ డైరెక్షను అండ్ థర్డ్ వన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ది అప్వర్డ్ డైరెక్షను, నెక్స్ట్ 2 వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్. దిస్ ఈజ్ వీక్లీ అపోజింగ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి 3 కూడా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటున్నాయి కాబట్టి స్ట్రాంగ్లీ అపోజింగ్. దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ డైరెక్షన్. సో thus a quartet of peaks results with the intensity ratio of 1:3:3:1 which corresponds to the distribution ratio of all the alignments. సో మనకి ఇక్కడ క్వార్టెట్ వస్తుంది, ఇంటెన్సిటీ రేషియో వచ్చేసరికి 1:3:3:1. సో ఇక్కడ మనకి ఇది రిప్రజెంట్ చేస్తున్నది 1:3:3:1. The relative intensities of the individual lines of a multiplet corresponds to the numerical coefficient of the lines in the binomial expression 1 + x whole power n. సో ఇంటెన్సిటీ రేషియోస్ అవి తీసుకున్నప్పుడు ఇండివిజువల్ లైన్స్ ఆఫ్ ఏ మల్టిప్లెట్, ఏదైనా మల్టిప్లెట్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు దాంట్లో ఇంటెన్సిటీ రేషియోస్ అనేవి ఎట్లా వస్తాయి ఏంటి అంటే న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ ది బైనామియల్ ఎక్స్ప్రెషన్, ఏదైనా మనం తీసుకునే ఒక బైనామియల్ ఎక్స్ప్రెషన్ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్స్ కింద వస్తున్నాయి అన్నమాట ఇంటెన్సిటీ రేషియోస్. సో బైనామియల్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు 1 + x హోల్ పవర్ ఎన్ని దాంట్లో మనం n వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇంటెన్సిటీ రేషియోస్ అవి ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఇఫ్ n is equal to 1 + x whole power n is equal to 1 + x whole power 1 that is equal to 1 + x. సో న్యూమరికల్ కోఎఫిషియంట్సే తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రేషియో ఎట్లా రాసుకుంటాము అంటే 1:1 అనమాట. n వాల్యూ 1 తీసుకుని మనము 1 + x హోల్ పవర్ nలో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటి అంటే 1 + x వచ్చింది. న్యూమరికల్ కోఎఫిషియంట్స్ ఒకటే తీసుకుంటే రేషియో వచ్చేసరికి 1:1 అనమాట. ఇఫ్ n is equal to 2 1 + x whole square is equal to 1 + 2x + x square. న్యూమరికల్ కోఎఫిషియంట్స్ ఒకటే తీసుకున్నప్పుడు మనకి రేషియో వచ్చేసరికి 1:2:1 వస్తుంది. n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు 1 + x హోల్ పవర్ nలో n is equal to 2 పెట్టుకున్నప్పుడు ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనం ఆ ఫార్ములాని అప్లై చేసినప్పుడు ఎట్లా వస్తుంది అంటే 1 + 2x + x square అని వస్తుంది. సో ఈ ఇంటెన్సిటీ రేషియోస్ వచ్చేసరికి 1:2:1 అని వస్తుంది. ఇఫ్ n is equal to 3 1 + x హోల్ క్యూబ్ is equal to 1 + 3x square + 3x + x cube. The intensity ratio is 1:3:3:1. n వాల్యూ కనుక 3 పెట్టుకున్నప్పుడు మనకి అక్కడ a + b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంటుంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఎట్లా వస్తుంది అంటే 1 + 3x square + 3x + x cube. సో ఇంటెన్సిటీ రేషియో వచ్చి 1:3:3:1. ఇక్కడ a + b హోల్ స్క్వేర్కి ఫార్ములా వచ్చి a² + 2ab + b స్క్వేరు. ఇక్కడ a + b హోల్ క్యూబ్కి వచ్చేసరికి a³ + 3a² b + 3ab² + b³ అనమాట. సో ఆ ఫార్ములా ప్రకారం మనకి వాల్యూస్ వస్తాయి, ఇంటెన్సిటీ రేషియోస్ ఇట్లా వస్తాయి. సో ఈ 1:1 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే డబ్లెట్కి మనకి 1:1 రేషియో వస్తుంది. అదే ట్రిప్లెట్ తీసుకుంటే ఇంటెన్సిటీ రేషియో 1:2:1. క్వార్టెట్కి వచ్చేసరికి 1:3:3:1 వస్తుంది అనమాట. సిమిలర్లీ the lines of the pentet formed will have relative intensities 1:4:6:4:1. అలాగే పెంటెట్కి కనుక తీసుకుంటే ఇంటెన్సిటీ రేషియో ఎంత ఉంటుందంట 1:4:6:4:1 ఉంటుంది.
Hence, the splitting of signal is due to the different environments of the absorbing proton, not with respect to electrons but with respect to the nearby protons. సో ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్ అనేది ఎలా వస్తుంది అంటే డ్యూ టు ద డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఆఫ్ ది అబ్జార్బింగ్ ప్రోటాన్స్ అబ్జార్బింగ్ ప్రోటాను ప్రజెంట్ అయి ఉన్న డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ని బట్టి మనకు అక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్ అనేది జరుగుతుంది. ఇక్కడ స్ప్లిట్టింగ్కి కాజ్ అయ్యేవి ఏంటి అంటే నియర్ బై ప్రోటాన్స్ మాత్రమే, ఎలక్ట్రాన్స్ కాదు. ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది జరగదు, ఓన్లీ బై ది ప్రోటాన్స్ వల్ల మాత్రమే స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ కప్లింగ్ కాన్స్టెంట్. సో కప్లింగ్ కాన్స్టెంట్ని మనం J అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ది టూ అడ్జసెంట్ పీక్స్ ఇన్ ఎ మల్టీప్లెట్ ఈజ్ యూజువల్లీ కాన్స్టెంట్ అండ్ ఈజ్ కాల్డ్ ద కప్లింగ్ కాన్స్టెంట్. ఏదైనా ఒక మల్టీప్లెట్ తీసుకున్నప్పుడు దాంట్లో పక్కపక్కన ఉన్న పీక్స్ యొక్క సెంటర్స్ నుంచి డిస్టెన్స్ తీసుకుంటే ఆ సెంటర్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ కాన్స్టెంట్ వాల్యూనే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ అంటే కప్లింగ్ కాన్స్టెంట్ అనేసి చెప్తున్నాం. ద వాల్యూ ఆఫ్ ది కప్లింగ్ కాన్స్టెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్. మనం అప్లై చేసే ఫీల్డ్ తోటి ఈ కప్లింగ్ కాన్స్టెంట్కి ఏ సంబంధం ఉండదు అనమాట, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ హెడ్జెస్ ఆర్ ఇన్ సైకిల్ పర్ సెకండ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై J. సో కప్లింగ్ కాన్స్టెంట్ని దేంట్లో మెజర్ చేస్తాము అంటే ఏదర్ హెడ్జెస్లో కానీ లేదంటే సైకిల్స్ పర్ సెకండ్స్లో కానీ మెజర్ చేస్తాము. ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము అంటే J అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాము. సో ఏదైనా ఒక మల్టీప్లెట్ తీసుకుంటే ఆ మల్టీప్లెట్లో ఉన్న పీక్స్ పక్కపక్కన ఉన్న టూ అడ్జసెంట్ పీక్స్ యొక్క సెంటర్స్ నుంచి కనుక డిస్టెన్స్ తీసుకుంటే ఆ డిస్టెన్స్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గానే ఉంటుందంట. ఆ కాన్స్టెంట్నే మనం ఏం చెప్తున్నాము, కప్లింగ్ కాన్స్టెంట్ అంటున్నాము. ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే J అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. యూనిట్స్ వచ్చి హెడ్జెస్ కానీ లేదంటే సైకిల్స్ పర్ సెకండ్స్లో కానీ దాన్ని మనం మెజర్ చేస్తాం. From the value of coupling constant, one can distinguish between the two singlets and one doublet and also a quartet from two doublets. సో ఈ కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ నుంచి మనము ఏం చెప్పచ్చు అంటే అది డబ్లెట్టా లేదంటే టూ సింగ్లెట్సా అనేసి డిఫరెన్షియేట్ చేయొచ్చు. లేదు ఒక క్వార్టెట్ని ఇంకా టూ డబ్లెట్స్ని కూడా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు అనమాట. If the separation between the lines does not change, then the signal is a doublet. సో డబ్లెట్ అంటే మనకు అక్కడ టూ పీక్స్ వస్తాయి. ఆ టూ లైన్స్ మధ్య సెపరేషన్ కనుక ఏమి చేంజ్ అవ్వకుండా ఉంటే అది అక్కడ మనకి డబ్లెట్ అనేసి తెలుస్తుంది. ఇఫ్ ద సెపరేషన్ బిట్వీన్ ద లైన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ దెన్ ద సిగ్నల్ విల్ బి టూ సింగ్లెట్స్. సో అలా కాకుండా మనం ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆ రెండు సిగ్నల్స్ మధ్య డిస్టెన్స్ పెరుగుతూ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, అవి రెండు సింగ్లెట్స్ అని తెలుస్తుంది, డబ్లెట్ కాదు అని. అలా కాకుండా ఫ్రీక్వెన్సీని పెంచినా కూడా ఆ రెండు లైన్స్ మధ్య, అంటే లైన్స్ మీన్స్ అక్కడ సిగ్నల్స్ మధ్య డిస్టెన్స్ కనుక చేంజ్ అవ్వకుండా సేమే ఉంటే అది డబ్లెట్. లేదు ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తూ ఉంటే ఆ రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటే మనకి ఏంటి అంటే అవి రెండు సింగ్లెట్స్ అని తెలుస్తాయి. ద వాల్యూ ఆఫ్ J యూజువల్లీ లైస్ బిట్వీన్ 0 to 20 హెడ్జెస్. J వాల్యూ అంటే కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి 0 నుంచి 20 హెడ్జెస్ మధ్యలోనే ఉంటుంది. కన్సిడర్ ఏ కాంపౌండ్ CH2. సో ఒక కాంపౌండ్లోంచి ఇట్లాగా తీసుకుంటున్నాం మనం CH2ని తీసుకున్నప్పుడు దీనికి మనకి స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. CH2 గ్రూప్ని A అని రిప్రజెంట్ చేసుకుంటున్నాం, CH గ్రూప్ని B అని రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఇన్ ద NMR స్పెక్ట్రమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ప్రోటాన్ B ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ ప్రోటాన్స్ A డ్యూ టు స్పిన్ కప్లింగ్. ద సిగ్నల్ ఫర్ proton B will appear as a triplet with intensity ratio 1:2:1. సో NMR స్పెక్ట్రమ్ కనుక తీసుకుంటే మనం తీసుకున్న కాంపౌండ్కి ప్రోటాన్ B అనేది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ ప్రోటాన్స్ A. ఈ CH గ్రూప్లో ఉన్న ప్రోటాను పక్కనున్న CH2 గ్రూప్లోని టూ ప్రోటాన్స్ తోటి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట, వీటి మధ్య జరగడం వల్ల స్పిన్ కప్లింగ్ అనేది జరుగుతుంది. సో ఇది పక్కనున్న టూ ప్రోటాన్స్ తోటి ఇంటరాక్షన్స్ జరిగింది కాబట్టి మనకి ఇక్కడికి వచ్చేసరికి 2+1 అంటే ఎప్పుడు కూడా పక్కనున్న ప్రోటాన్స్ని n అని కన్సిడర్ చేసుకుంటే n+1 తీసుకోవాలి. సో 2+1 అనమాట. సో ఎన్ని వస్తాయి మనకి Bకి అంటే ఇక్కడ వచ్చేది ఏపీకి వస్తుంది అంటే ట్రిప్లెట్ వస్తుంది.
పక్కనున్న 2 ప్రోటాన్స్ తోటి ఇంటరాక్ట్ జరగడం వల్ల 2 + 1 దట్ ఈస్ 3 అంటే ద సిగ్నల్ ఫర్ ప్రోటాన్ బి విల్ అపియర్ యాజ్ ఏ ట్రిప్లెట్ విత్ ఇంటెన్సిటీ రేషియో. ట్రిప్లెట్ వచ్చింది కాబట్టి మనకి ఇంటెన్సిటీ రేషియో ఎట్లా ఉంటుంది అంటే 1:2:1 ఉంటుంది. సో ట్రిప్లెట్ పీక్స్ తీసుకుంటే ఇట్లా వస్తాయి మనకి. ఇలా దిస్ వన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్రోటాన్ బి సిగ్నల్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ ఏ. సో ఇక్కడ కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటే జే అని చెప్తున్నాం కదా. ఇలా ఇక్కడ వచ్చిన ట్రిప్లెట్లో పక్కన ఉన్న ఏ పీక్స్ తీసుకున్నప్పుడు వాటి సెంటర్స్ నుంచి డిస్టెన్స్ తీసుకుంటే ఈ వాల్యూ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇటువైపు తీసుకున్నా పక్కనున్న అడ్జసెంట్ పీక్స్ పక్కనున్న పీక్సే తీసుకోవాలి. వాటి సెంటర్స్ నుంచి డిస్టెన్స్ తీసుకున్నప్పుడు అది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూనే మనం ఇక్కడ కప్లింగ్ కాన్స్టెంట్ అనేసి చెప్తున్నాము. Similarly, in a spectrum of CH3, proton B is under the influence of 3 equivalent protons A. Thus, due to spin-spin coupling, the signal for B appears as a quartet with intensity ratio 1:3:3:1. అలాగే ఇక్కడ మనము CH3 గ్రూప్ కనుక తీసుకుంటే ఈ CH గ్రూప్ని B అని CH3ని A అని రిప్రజెంట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రోటాన్ B తీసుకున్నప్పుడు అంటే ఈ CH గ్రూప్లో ఉన్న ప్రోటాన్ తీసుకుంటే అది పక్కనున్న మిథైల్ గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో 3 ప్రోటాన్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అంటే మనకు అక్కడ ఏంటి వస్తుంది 3 + 1 అని చెప్తున్నాం. ఎప్పుడు కూడా దానిలో ఉన్న ప్రోటాన్స్ n అని తీసుకుంటే n + 1 తీసుకోవాలి. సో 3 + 1 4 అనమాట. క్వార్టెట్ అనేది వస్తుంది Bకి. సో దస్ డ్యూ టు స్పిన్ కప్లింగ్ ద సిగ్నల్ ఫర్ బి అపియర్స్ యాజ్ ఎ క్వార్టెట్. క్వార్టెట్ వచ్చింది కాబట్టి రేషియో ఇంటెన్సిటీ రేషియో ఏం రాసుకోవాలి మనం 1:3:3:1. సో క్వార్టెట్ వచ్చి ఇట్లా వస్తుంది అనమాట పీక్. ఇక్కడ కూడా మనకి పక్కన ఉన్న పీక్స్ సెంటర్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ కాన్స్టెంట్గానే ఉంటుంది. సో జేతో రిప్రజెంట్ చేస్తున్నాము కప్లింగ్ కాన్స్టెంట్. ఈ పక్కన ఉన్నది కాబట్టి ఈ పక్కన తీసుకున్నప్పుడు ఈ మధ్య డిస్టెన్స్ జే, ఈ 2 పీక్స్ మధ్య డిస్టెన్స్ జే కాబట్టి ఇక్కడ 2J అని రాస్తున్నారు. నెక్స్ట్ ఈ 2 పీక్స్ మధ్య డిస్టెన్స్ తీసుకున్న జే అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 3J అనేది వస్తుంది అనమాట. ఫ్రమ్ ది వాల్యూ ఆఫ్ జే వి సే దట్ ద మల్టిప్లెట్స్ ఫార్మ్డ్ ఆర్ ఆఫ్ సిమెట్రికల్ స్ట్రక్చర్. సో జే వాల్యూ నుంచి ఏం చెప్పచ్చు అంటే ఫామ్ అయ్యే మల్టిప్లెట్స్ అనేవి సిమెట్రికల్ స్ట్రక్చర్లో ఉంటాయి అనేసి చెప్తాము. నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్. First one spectroscopy by William Kemp, second one spectroscopy by Pavia, third one organic spectroscopy by J.R. Dyer, and fourth one elementary organic spectroscopy by Y.R. Sharma, and fifth one spectroscopy by P.S. Kalsi. Thank you.